గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ వార్డు సహా క్యాజువాలిటీ తదితర వార్డులకు వెళ్లి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు పరిశీలించేందుకు ఆకస్మికంగా సందర్శించడం జరిగిందన్నారు. ఇక్కడ శానిటేషన్ సౌకర్యాలు బాగున్నాయని తెలిపారు. కొన్ని ముఖ్యమైన విభాగాలకు సంబంధించిన వైద్యుల కొరత ఉందని, త్వరలోనే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఆసుపత్రిలో కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉందని, త్వరలోనే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పెమ్మసాని. సుమారుగా సర్ప్రైజ్ గా హాస్పిటల్ ఎలా ఉంది సండే చూద్దామని వచ్చాం. బానే ఉంది. చాలా మందితో మాట్లాడాను. ఒక 30-40 మంది పేషెంట్లతో. అందరూ హ్యాపీగా ఉన్నారు. సర్వీసెస్ బాగా వస్తున్నాయి. రిసీవింగ్ అన్ని బాగానే ఉన్నాయి. మందులన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. కొద్దిగా స్టాఫే ఎక్కువ మంది కావాలని స్టాఫ్ అడుగుతున్నారు. బర్డెన్ అవుతుందని అదొకటి. తర్వాత సిటీ స్కాన్ ఒకటి పెండింగ్ ఉంది ఏరియాలో. అది కూడా మేము వర్క్ చేస్తా ఉన్నాం. ఇంకా అవ్వలేదు అది. ఆ రెండింటి మీద కోఆర్డినేట్ చేస్తాం. బట్ ఓవరాల్ గా హాస్పిటల్ క్లీన్ గా ఉంది. సర్వీసెస్ అన్ని బాగున్నాయి.